మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఆయన సముఖంలో కూడి ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథము నుండి జెఫన్యా 3వ అధ్యాయము 18, 19, 20 వచనాలను మనము ధ్యానించుకున్నాం. జెఫన్యా 3వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు మనము ధ్యానించుకున్నాం. నీ నియామక కాలపు పండుగలకు రాలేక నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చదను. వారు గొప్ప అవమానము పొందినవారు. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చదను. హల్లెలూయా. ఆయనకంటూ ఈ రాత్రి దేవుడు తన మాట ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఏర్పాటు చేసిన నియామక కాలపు పండగలకు రాలేని మన సంపదలు, అంటే మన బంధువులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, రాలేక చింతపడుతున్న వారు, బాధపడుతున్న వారు, దుఃఖపడుతున్న వారు, వేదన పడుతున్న వారు, అంటే వారికంటూ ఒక సొంత బంధువులు, వారికంటూ సొంత వారు ఉన్నారు అని ఈ ఒక వచనంలో దానిలో ఉంది. చాలా శ్రేష్టమైన, చాలా చక్కటి అర్థం. అంటే ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు వారికి దేవుడు పెట్టిన కొన్ని నియామక కాలపు పండుగలు ఉన్నాయి. ఒకటి పులియని రొట్టెల పండుగ అని ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇశ్రాయేల్ వారి నియామక కాలపు జరుపుకొని కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగలకు రాలేని సంబంధులు, రాలేక చింతపడుతున్న సంబంధులు అని మనం అర్థం చేసుకునే విధానంలో మనం ఆలోచిస్తే అది మన రక్త సంబంధులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు. అటువంటి వారిని నేను ఒక చోట సమకూరుస్తాను. ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా, ఈ సంవత్సరము మొదలుకొని చెదరిపోయిన వారిని, ఎవరి ద్వారా అయితే చెదరగొట్టబడిన వారిని, ఈ 2023వ సంవత్సరంలో ఎవరి ద్వారా చెదరగొట్టబడ్డారో వారి ద్వారానే దేవుడు తన ఈ ఆవరణంలో దేవుడు వారిని సమకూర్చే సంవత్సరం ఈ సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక ఎంతో కాలం లేదు ఈ బంధకాలు ఇంకెంతో కాలం లేదు. బంధకాలకు సమాప్తము అయ్యే సమాప్తములకు దేవుడు పలికిన సంవత్సరమే ఈ 2023వ సంవత్సరం. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో బద్ధకాల్లో ఉండొచ్చేమో, కానీ ఈ సంవత్సరంలో దేవుని నీ జీవితంలో నీకున్న సమస్త బద్ధకాలకు స్వస్తి చెప్పే సంవత్సరం వచ్చింది. ఇక మీదనే నీ జీవితంలో ఇది మొదలుకొని నీ జీవితంలో నీవు స్వతంత్రాలు. అందుకనే పాటలో కూడా పాడాం, మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
మనుషుల యొక్క పరిమితం అన్నంత వారికి. కానీ ఆ కొన్ని ద్వారాలు కాక దాని పక్క ద్వారంలో నుంచి కూడా దేవుడు మనకు ద్వారాలు తెరిచి, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను, దీన్ని ఎవరు మోయలేరు. ఈ సంవత్సరంలో ఇది మొదలుకొని నీ జీవితంలో ఉన్న సకల బంధకములు ఈ సంవత్సరంతో ముగించబడిన గాక. ఈ సంవత్సరం ఇది మొదలుకొని నీ జీవితాన్ని దేవుడు శాశ్వత స్వతంత్రాలుగా దేవుడు చేయగలదు. సంవత్సరము 2023వ సంవత్సరం. గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ సొంత వారిని కలవలేక కొన్ని చింతిస్తున్నావా? నీ సొంత వారితో మాట్లాడాలని నీ ప్రాణం ఎంతో ఆశపడి ఉన్న వారికి కలవలేక పరిస్థితి, బాధపడుతూ ఇది మొదలుకొని దేవుడు నా ఆశలైన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నీ పక్షాన ఉండగా ఈ 2023వ సంవత్సరంలో నీ సొంత వారిని, నీ తల్లిదండ్రులను, వారి దగ్గరకు నేను సమకూర్చే సంవత్సరము ఈ సంవత్సరం 2023వ సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా, 19వ వచనం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షించును, కుంటుచు నడుచు వారిని నేను రక్షించును, చెదరగొట్టిన వారిని నేను సమకూర్చును, చెదరగొట్టబడిన వారిని నేను సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానముందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. హల్లెలూయా. అందుకనే దేవుని సేవకులు జాన్ వెస్లీ గారు ఒక పాట కూడా రాశారు, నీతి న్యాయములు జరిగించిన యేసయ్య. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రజ్ఞా వివేకములతో నీవు నన్ను నింపువాడవని. ప్రజ్ఞా వివేకములతో దేవుడు మనల్ని నింపి ఏ స్థలంలో మనం ఉన్నామో అక్కడ ఆ స్థలంలో దేవుడు మనకు ప్రఖ్యాతిని మంచి పేరుని ఇచ్చే సంవత్సరం ఈ 2023వ సంవత్సరం. ఏ స్థలంలో నీవు నేను మనమున్నామో ఆ స్థలంలో నీవు నేను మనము దేవుడి కొరకు సాక్షిగా నిలబడాలని ఆయన ఆశిస్తున్నాడు. ఏ స్థలంలో నీవు అవమానపరచబడ్డావో, ఏ స్థలంలో నీవు అందరూ చుంచుగా నిన్ను అవమానపరిచారో, నిన్ను నిందపరిచారో, నిన్ను హేళనపరిచారో అక్కడ దేవుని నీ తలను పైకెత్తి నిన్ను ఘనమైన పాత్రగా దేవుని నిన్ను వాడుకునే సమయాస్తనమైంది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరములో ఇక మీద మీ జీవితంలో ఎంత మట్టుకు అవమానపరచబడ్డారో అంతకంతకు 100 ప్రఖ్యాతిని మంచి పేరును దేవుడు మీకు నిండారుగా అనుగ్రహించుగాక. గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని నిండారు ఆశీర్వదించే దేవుడు కానీ శపించే దేవుడు కాదు. మనం బాధపడుతున్నప్పుడు తన నోటి నుండి జీవముతో నింపబడిన మాట ద్వారా మనకు ఆదరణ ఇచ్చే దేవుడు కానీ ఇంకా కత్తి పోటులని మాటలతో గాయపరిచే దేవుడు కానీ కాదు. గమనించని ప్రేమన దేవుని వెళ్ళారు. అందుకని
సముద్రమంతా వెడల్పు, ఆకాశమంత ఎత్తు, సముద్రమంత లోతైనది ఆయన ప్రేమ. ఆయన ప్రేమకు ఈ లోకంలో ఎవరు కలలేరు. ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే కవులకు రాయడానికి పేపర్లు చాలవు, పెన్నులు ఇంకు చాలవు, సముద్రం అంతా నీరు కూడా చాలవు ఆయన ప్రేమ గురించి వర్ణించాలంటే. గమనించండి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే నీవు నేను ఈ లోకములో ఈ పాప ప్రభావంలో పట్టుకుని పోతున్న మనలను ప్రేమించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనం రప్పించి తన ఉత్తమైన రక్షణ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నా కుమారుడా నీవు నా సొత్తు అని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి పరిశుద్ధుల గుంపులో యాజకుల గుంపులో రాజులైన యాజక సమూహ గుంపులోకి దేవుడు మనల్ని చేర్చాడంటే ఇక అంతకంటే గొప్ప ధన్యత ఇక మన జీవితంలో ఉంటుందంటారా? ఉంటుందా? ఉండదు. అందుకనే చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచి తేజోమయ్యా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచి తేజోమయ్యా, రాజవంశంలో యాజకత్వం చేసేదను, రాజవంశములో యాజకత్వం చేసేదను, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజే నాదునా, ఇదిగో నా సుదుల సింహాసనం నీలో నివసింపజే నాదునా, ఇదిగో నా సుదుల సింహాసనం కృపామయుడా. ఒకప్పుడు అజ్ఞానమైన చీకటిలో తిరుగులాడుతూ నిరీక్షణ కొరకు వెతుకుతున్న మనలను దేవుడు మనకి ఇచ్చిన చక్కటి సువర్తమానము శుభవార్త ఏమిటంటే రాజులని యాజక సమూహపు గుంపులోకి దేవుడు మనల్ని చేర్చడానికి చీకటి అగాధంలో గాఢకాలంలో నుండి దేవుడు మన చేతిని పట్టుకొని పైకి లేపి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి ఈ రోజున నిన్ను నన్ను మనలను దూరాన సమీపాన ఎంతమంది వాక్యం ఆలోచిస్తున్నారు వారి జీవితాల్లో ఈ 2023 సంవత్సరము నాలోనైన బంధుత్వాల నుండి నానా విధమైన వ్యసనాల నుండి పరిపూర్ణమైన విడుదలనిచ్చే సంవత్సరము 2023 సంవత్సరము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో ఎవరైనా ఎటువంటి బంధకములో ఉన్నా అట్టి వారికి ఈ 2023 సంవత్సరము విడుదలనిచ్చే సంవత్సరముగా దేవుడి సంవత్సరం అభిషేకించిన దాకా. గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము ఆయన సముఖంలో కూడి వచ్చిన మీకు మీ గృహములలో కూర్చొని వర్తమానం ఆలోచించుతున్న మీకు ప్రభువారిచ్చే శుభవార్త ఏమిటో తెలిసిన ఈ సంవత్సరము దేవుడు మీకు విడుదలనిచ్చే సంవత్సరముగా దేవుడు మీకు అనుగ్రహించారు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, 20 వర్షం ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి
తర్వాత మిమ్మును నడిపించు. ఎక్కడ నడిపిస్తారు? ఎక్కడ నడిపించదు ఆయన? ఎత్తైన స్థలం మీదకి, ఎత్తైన స్థలం మీదకి దేవుడు మనల్ని నడిపించి, క్రీస్తు అనే బండ మీద దేవుడు మనల్ని స్థిరపరిచి, నా కుమారుడా, నా కుమార్తె, ఎవరొస్తారు ఎవరు నీ పట్ల నీ పట్ల నేను కలిగి ఉన్నావు సమాధానకరమైన ఉద్దేశములు ఇవి అని దేవుడు మనల్ని కొండ శిఖరముల మీద తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి మనలను తన కృపతో స్థిరపరిచి, నా కుమారుడా, నా కుమార్తె, యవనస్తుడా, యవనులారా, ఈ రాత్రి నీ పట్ల నేను కలిగిన సమాధాన ఉద్దేశములు ఇవి అని కదా తెలియజేస్తే నిజంగా మన జీవితాలు క్రీస్తునందు ధన్యకరమైన జీవితాలు మార్చబడటానికి ఏ మాత్రం సందేహం లేదు. దేవుడు మనల్ని నడిపిస్తాడంటే క్రీస్తు అనే బండ మీద దేవుడు మనల్ని అక్కడ నడిపించి, ఒకప్పుడు మనం గణాంధకాలంలో ఉన్న మనము దేవుడు మనల్ని మన చేతిని పట్టుకొని పైకి లేపి కొండ మీద నిలబెట్టి ఆయన మన పట్ల కలిగి ఉన్న సమాధానకరమైన ఉద్దేశములను మనకు బయలుపరిచినప్పుడు మనం ఆయనకు లోబడకుండా ఉండగలమా? ఆయనకు లోబడకుండా ఉండగలమా? లోబడకుండా ఉండలేము. ఎందుకంటే దేవుని ప్రేమ మన వెనకే వెంటాడుతూ ఉంటది, మన వెనకే వెంబడిస్తూ ఉంటది. దేవుని ప్రేమ మనల్ని బతిమాలుకుంటుందో, ఒక చిన్న పిల్లవాడు, ఒక తల్లి చిన్న పిల్లవాడిని ఎట్లా బతిమాలుకుంటుందో దేవుని ప్రేమ మనల్ని బతిమాలుకుంటుంది. రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి దేవుని ప్రేమ, ఆయన ప్రేమ దీర్ఘశాంతమే, కానీ ఆయన కోపము క్షణమాత్రం ఉంటుందంటే. ఆయన దీర్ఘశాంతుడే, కృపా సమృద్ధి గలవాడు. ఆయన మన దోషములను క్షమించేవాడు. ఈ రాత్రి దూరాన సమీపాన ఎవరైతే ఆసక్తిగా ఈ వాక్యం వింటున్నారో అట్టి వారి జీవితంలో సంకటములు, నానా విధములైన బంధకముల నుండి విడుదల, పరిపూర్ణమైన విడుదల దేవుడు వారికి అనుగ్రహించుగాక. ప్రియులారా, గమనించండి, దేవుడు మన జీవితంలో మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని, ఆ వాగ్దానాలు మనం గట్టిగా పట్టుకొని ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైతే మనం ప్రతిమానుకుంటూ మనం ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ఎప్పుడైతే కుమ్మరించుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం బ్రతికినంత కాలము, మన బ్రతుకు దినమన్నిట మనం ఆ అనుభవాన్ని మనము రుచి చూడగలం. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. అబ్బా, ఇదే యెహోవాకు. దేవునికి మహిమ కలుగుగాక. భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును ఆయన మనకు తెప్పిస్తారంట. అంతకంటే భాగ్యం ఇంకేమైనా ఉందా అండి? అంతకంటే భాగ్యం ఇంకేదైనా ఉందా? ఈ లోకంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దేవుడు మనకు ప్రఖ్యాతిని, మంచి పేరునిచ్చినంత భాగ్యము ఈ లోకంలో ఎక్కడ లేదు. దేవుని చేతిలో ఆయన పని నిమిత్తము మనం వాడబడే ధన్యత ఈ లోకములో ఎక్కడ లేదు. ఒకవేళ ఉండాలంటే ఆయన సన్నిధిలో, ఆయన చేతిలో ఒక బలమైన సాధనంగా ఆయన మనల్ని వాడుకోవడమే తప్ప ఈ లోకంలో ఇటువంటి గొప్ప ధన్యత, ఇటువంటి భాగ్యము ఈ లోకంలో ఎక్కడ వెతికినా దొరకని
పరిస్థితి. కాబట్టి ఈ 2023వ సంవత్సరము మనకు ప్రభువారు ప్రఖ్యాతిని, మంచి పేరును ఆయన మనకు తెప్పించునని అన్న వాగ్దానము, ఈ వాగ్దానము మనందరి జీవితంలో ప్రభువారు నెరవేర్చి మనల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమె దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ మా తండ్రి, కృపగల మా దేవాని బంగారు పాదములు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించాలని వాగ్దానం చేసిన దేవా, ఈ 2023వ సంవత్సరంలో ఈ రాత్రి ఎంతమంది ఈ వాక్యం ఆలకించారో అట్టి వారి జీవితంలో ఉన్న ఆ చెరలో నుండి ప్రభా అట్టి వారిని బయటికి రప్పించి వారిని సంపూర్ణమైన విడుదలను వారు అనుగ్రహించి వారికి ఖ్యాతిని, మంచి పేరును వారికి అనుగ్రహించి వారి పట్ల మీరు కలిగి ఉన్న సమాధానకరమైన ఉద్దేశంలో వారి జీవితంలో నెరవేర్చమని రాత్రి కాలం ఈ వర్తమానం ఆలకించిన ప్రతి వారి హృదయంలో ముద్రించమని నజరేయుడును మీ కుమారుడైన యేసయ్య సర్వశక్తుల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ